కడప జిల్లా బద్వేలు మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తీరుపై నిరసనగా లాయర్లు విధులు బహిష్కరించారు. అడ్వకేట్ శ్రీధర్ నాయుడుకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకునేంత వరకు న్యాయ పోరాటం చేస్తామంటూ లాయర్లు భీష్మించు కూర్చున్నారు. నువ్వు ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు ప్రొసీజర్ నాకు నోటీస్ ఇవ్వాలి ఒకటి. నువ్వు ఇంతవరకు మున్సిపాలిటీ జేసీబీ ఉంది, రిజిస్ట్రేషన్ చేయకుండా నువ్వు వాడుకుంటాడు. నువ్వు ఏ ప్రొసీజర్ ప్రకారం దాన్ని నువ్వు వాడతావు దాన్ని అలా విలేకరులు ఒక్క నిమిషం అందరికీ ఒకటే. నువ్వు ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు ప్రొసీజర్ నాకు నోటీస్ ఇవ్వాలి ఒకటి. నువ్వు ఇంతవరకు మున్సిపాలిటీ జేసీబీ ఉంది, రిజిస్ట్రేషన్ చేయకుండా నువ్వు వాడుకుంటాడు. నువ్వు ఏ ప్రొసీజర్ ప్రకారం దాన్ని నువ్వు వాడతావు దాన్ని తెచ్చి నా డెమాలు ఇచ్చేస్తావు. మీరు ఇంతవరకు మున్సిపాలిటీ జేసీబీ ఉంది, రిజిస్ట్రేషన్ చేయకుండా నువ్వు వాడుకుంటాడు. నువ్వు ఏ ప్రొసీజర్ ప్రకారం దాన్ని నువ్వు వాడతావు. అడ్వకేట్ వాళ్ళ మదర్ పేరుతో డీకేటీ పట్టా ఇచ్చిన స్థలం పైన అతని నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే దానిపైన కొంతమంది స్థానికుల అర్జీ పెట్టినారని మరియు హైకోర్టులో కూడా రిట్ పిటిషన్లో వేసినారని చెప్పి మున్సిపల్ అధికారులు ఎటువంటి లీగల్ నోటీస్ ఇవ్వకుండా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా అది రహదారి అని తొలగించడానికి ప్రయత్నం చేసినారు. ఏదైనా ఒకవేళ అది రహదారి కాదా అనే వివరణ తెలుసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది. కనీసం న్యాయవాదన్న విషయం కూడా గ్రహించకుండా, ఇది రహదారే కాదా అనే విచారణ జరపకుండా, అతని నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా ఇల్లీగల్గా జేసీబీ దిశపై ఒక నివాస కట్టడాన్ని అది ఆదివారం పూటన సెలవు రోజులో దాన్ని అక్రమంగా తొలగించడం అనేది చాలా అన్యాయం. 192 ఫాలో అవ్వాలంటే ముందు 194 సెక్షన్ ఫాలో అవ్వాలి. 194లో నోటీస్ ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయడానికి 1 మంత్ టైం ఉంటుంది, మ్యాండేటరీ పీరియడ్. ఆ 194 ఫాలో అయిన తర్వాత 192 ఫాలో అవ్వాలి. బట్ 194ని ఇగ్నోర్ చేస్తూ 192 కింద మేము పడగొట్టామని చెప్పని ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో అప్పటికప్పుడు హడావిడిగా 192 కింద మేము తొలగించాము అంటారు. బట్ యాజ్ పర్ యాక్ట్ ఏంటంటే 194లో ఇట్ ఈస్ వెరీ క్లియర్. వన్స్ ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత 1 మంత్ మ్యాండేటరీ పీరియడ్లో తన దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఫైనల్ ఆర్డర్ ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి. నాట్ ఓన్లీ ఏ పర్సన్కైనా ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా నోటీస్ ఇవ్వాలి. ఇన్ కేస్ అట్లా లిమిటేషన్ అనేది ఇవ్వకపోతే